ఎప్పుడు ఉప్మా స్మెల్ తో వికారంగా ఉండే హౌస్ ఈ రోజేంటి మంచి మసాలా స్మెల్ తో పిస్తా హౌస్ లా ఉంది. వంటగదికి వెళ్ళి చూద్దాం. చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఇదంతా కాలనుకుంటా. నిజమైతే ఎంత బాగున్నావు. ఏంట్రా అలా చూస్తున్నావు? ఏం లేదు, నువ్వు ఇన్ని ఐటమ్స్ చేసావంటే ఇది డెఫినెట్ గా కలే. నువ్వు కలలో లేవు, వంటగదిలో ఉన్నావు. ఇవన్నీ నేను వండినవే. కల్లో అయినా నీ జోకులు ఆపే. వాటర్ అంటే ఇదంతా నిజమేనా? ఇప్పటికైనా అర్థమైందా లేదా? లేకపోతే వేడివేడి ఆయిల్ పోసామంటావా? వద్దు వద్దు, వాటర్ చాలు. అయినా ఎప్పుడు పచ్చపచ్చగా పిచ్చికూరలు ఉండేదానివి, ఇవాళైతే ఇన్ని ఐటమ్స్ వండుతున్నావు. అదా కొంపతీసి వంటల కాంట్రాక్ట్ అని ఒప్పుకున్నావా ఏంటి? ఏహే, కాంట్రాక్టు లేదు కాంటాక్ట్ లేదు. ముందు చెప్పింది విను. ఏంటి? మీ నాన్నే తెచ్చి వండమన్నారా? ఈయన 100 గ్రాములు చికెన్ తేయడానికి 100 సార్లు ఆలోచించాడు. ఇన్ని ఐటమ్స్ తెచ్చాడంటే నేను నమ్మను. నమ్మకరా, అడుక్కుదేను. ఏరా ఇంట్లో ఒక్క పని తిన్నంగా చేయవు గానీ తినడానికి మాత్రం వచ్చేస్తావు. థ్యాంక్స్ నాన్నగారు. మన ఇంట్లో ఇలాంటి మిరకిల్ జరుగుతుందని కల్లా కూడా అనుకోలేదు. అనుకోకు, వాటిని కూడా అంటుకోకు. అవి నీ కోసం తెచ్చినవి కాదు, బేబమ్మ కోసం తెచ్చినవి. ఏంటి బేబమ్మకా? పళ్ళు ఊడిపోయే వయసులో ఏ పళ్ళో తినాలి గాని ఇలా ప్రాన్సులు చికెన్లు తినకూడదు. అయినా ఇప్పుడు దానికి పిచ్చి తగ్గించాల్సిన అవసరం ఏంటంట? దాని లోకం లేదు, అది బానే ఉంటుందిగా. ఏం బాగుండడం రా, అది బానే ఉంటది. మనవి బాగుంటా లేదని డౌట్ వేస్తుంది. అసలు నేను రాత్రి ఏం జరిగింది అనుకున్నావు? ఏం జరిగింది? అటు కాదే, ఇటు చూడు. ఒరే ఎడిటర్, అంతసేపు తిప్పకరా, కళ్ళు తిరుగుతున్నాయి. తొందర సీన్ లో పదా. ఏంటి ఒక్క నిమ్మకే 10 రూపాయలా? దేనికయ్యా 10 రూపాయలు? ఆ కాయ నీకేమన్నా కాసిందా? చిటికేగా కాసింది. ఎందుకయ్యా అంత రేటు? ఇంతకు ముందు 10 రూపాయలు 10 కాయలు వచ్చాయి. ఇప్పుడు ఒక్కాయ 10 రూపాయలు చెప్తావా? ఏమైంది నీకు? ఎక్కడి నుంచి తెచ్చా వీటిని? పసుపు కుంకుమ ఉన్నాయేంటి? ఆడుకోవడానికి అదేనా ప్లే గ్రౌండ్ ఏంటే? బరీల గ్రౌండ్. అయినా నిమ్మకాయలు తేవాల్సిన షాప్ నుంచి, శ్మశానం నుంచి కాదు. సర్లే, నా కొత్త ఫ్రెండ్ కాంచనాని పరిచయం చేస్తాను. కాంచనానా? అదెవరే? పాపం దాన్ని ఒకటి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి చంపేశాడంట. అయితే ఇప్పుడు నన్నేం చేయమంటావే? ఇప్పుడు నువ్వు వచ్చి దాన్ని పెళ్లి చేసుకో, దానికి మంచి లైఫ్ ఇవ్వు. లైఫ్ ఇవ్వడానికి నేనేమన్నా లారెన్స్ నా? పిసిని కొట్టి జగన్నాథాన్ని. లైఫ్ లేదానికి లైఫ్ ఇవ్వమంటావేంటే? అయినా ఇలాంటి వాటికి లైఫ్ ఇచ్చేవాడు ఒకే ఒకడు ఉన్నాడు. సీవిడ ముక్కు బాధుడు ఒకవైపు, కోతిమను దొబ్బుడు ఒకవైపు, నడుమ పిసును కొట్టు గట్టం కాచునట ఎపిసోడ్ మొత్తం. ఏటి ఫ్లాష్ బ్యాక్ లో గోరగాడు కూడా ఉన్నాడా? ఎందుకు ఉండకూడదు? ఆడు ఫన్మోజే కదా. ముందు అదిగో ఆడే. ఐఎమ్ నాట్ అదీరా, ఐఎమ్ మగధీరా. ఏ మిత్రవిందా, ఏం కావాలి నీకు? ఐఎమ్ నో ముద్ద, శ్మశాన ఘట్టం ముద్ద, ముక్కు బాధుడు ఒకవైపు, మను దొబ్బుడు ఒకవైపు. ఇంక నువ్వు ఆపు, ఇందాక ఎన్నో. ఓకే, ఎంతకీ మ్యాటర్ ఏంటి? నీకు మంచి సంబంధం తెచ్చాంరా. ఏంటంకుల్, ఫాదర్ లా ఉండే మిమ్మల్ని ఇలా బ్రోకర్ లా మార్చిందంటే ఆమె ఖచ్చితంగా దేవతలా ఉంటుందన్న అంచనా. అంచనా కాదురా, కాంచనా. వావ్, నా దేవత పేరు కాంచనానా? దేవత కాదురా, దయ్యం. దయ్యమా? లాస్ట్ టైం ఇలాగే భైరవేమో దాన్ని తగిలిచ్చారు, దాన్ని లాక్కోలేక పీక్కోలేక చచ్చాం. ఇప్పుడు మళ్ళీ ఇంకో దయ్యం అంటే నా వల్ల కాదు. నేను వెళ్తున్నాను, బాయ్. ఎక్కడికి వెళ్తున్నారు బుద్ధ అంకుల్? అవతల మీ గురించి కాంచనా వెయిటింగ్. రెండు పెళ్లి చేసుకుందరు. కాంచనా లేదు, పీతాంబరి లేదు. నేను పెళ్లి చేసుకొని వెళ్ళా. చేసుకోను. మనసు మార్చుకోవా? పోసేసాక డైపరే మార్చుకోను. ఒక్కలో మనసంతా. పెళ్లి లేదు గిల్లి లేదు. ఎలా మా కాంచు బేబీని చేసుకోంటావా? మరైతే పెళ్లి చేసుకోవడానికి ఇదేమన్నా కిల్లీనా? పెళ్లి అయినా మీ కాంచుకి నాలాంటి నాటుగాడు కాదు, మంచి క్యూట్ గాడిని చూసి చేస్తా. ఈ రోజుకి నన్ను వదిలేయ్యా బాబు. క్యూట్ గాడా? పక్కా చేస్తావా? పక్కేసి మరీ చేస్తా. రేపు వచ్చే. అమ్మ దీనమ్మా, నాకు తెలియకుండా నైట్ ఎంత విధ్వంసం జరిగిందా? అవును, అందుకే దీన్ని పిచ్చి తగ్గించాలని ప్లాన్ వేసాం. పిచ్చి తగ్గించడానికి నాన్ వెజ్ వంటలకి సంబంధం ఏంటండి? నాన్ వెజ్ తింటే పిచ్చి తగ్గుద్దని డాక్టర్ పేపా చెప్పాడు. పేపానా అంటే? పీత కప్పల పాపారావు అమెరికాలో ఆర్ఎంపీ చేసి రీసెంట్ గా ఇండియాకి వచ్చాడు.
పీత కప్పల పాపారావా అదేం పేరండి? పేరుతో సంబంధం ఏముందిరా, పిచ్చి తగ్గితే అదే హ్యాపీ. ఆయన పేరులో పీతలో రొయ్యలు ఉన్నాయని అయ్యే తినేమంటాడా? అయినా నాన్ వెజ్ తింటే బాడీలో ఫ్యాట్ పెరుగుద్ది కానీ పిచ్చి ఎలా తగ్గుద్దండి? పిచ్చున్నోళ్ళకి వాళ్ళకి నచ్చిన వస్తువులన్నీ చేసి పెడితే పిచ్చి తగ్గుద్దంట. దీన్నే పిచ్చి అంటారండి. ఏంటి? ఏం లేదు, ఇవన్నీ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ లో బ్యాలెన్స్ తగ్గుద్ది కానీ దానికి పిచ్చి మాత్రం తగ్గదు. నువ్వెన్నైనా చెప్పరా, లచ్చ ఖర్చైనా పర్లేదు, బేబం పిచ్చి తగ్గిపోవాలి. అది నా కోరిక కాదు, ఫన్మోజీ ఆడియన్స్ కోరిక. సర్లేండి, అన్ని బేబమ్మకేనా? నాకేమైనా ఉన్నాయా? బేబం తిన్నాక ఏమైనా మిగిలితే లాస్ట్ లో తిందులే, అలా పక్కల నుంచా. పక్కకు నుంచోలా? రాను రాను ఇంట్లో ట్రీట్మెంట్ దగ్గర కన్నా దారుణం. బెస్ట్ ఫ్రెండ్ అంటే నువ్వు మామ. ఇలా మనసులో అనుకుంటానో లేదో అలా బయటికి చెప్పేస్తావు. చచ్చింది ఎలకలు కాదు మామ, చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్. అలా వండితేనే ఈ స్మెల్ వచ్చింది. నాట్ ఓన్లీ కుకింగ్, అదంతా బేబమ్మ నోట్లో కుకింగ్, ఓన్లీ లుకింగ్. మామా వద్దురా. చెప్పేది వినరా. క్లాస్ లో టీచర్ చెప్తేనే ఎన్నో, నువ్వు చెప్తే ఇనేదేడా? ఏంటి మామా తుఫాన్ లో ఒడ్డు కొట్టుకొస్తున్న బోట్లో అలా కొట్టుకొస్తావు? వెళ్ళినప్పుడు బానే ఉంది మామా, కానీ లోపలికి వెళ్ళాకే తుఫాన్ స్టార్ట్ అయింది. మరో థమ్సప్ తాగి ఎదిరించాల్సింది. థమ్సప్ తాగి ఎదిరించడానికి ఇదేం విజయ్ దేవరకొండ తుఫాన్ కాదు, జగన్నాథం తుఫాన్. ఎవడైనా కొట్టుకుంటూ పోవాల్సిందే. ఫీల్ అవ్వక మామ, గాయం ఒక కాయం. ఇలా వచ్చి కూర్చో, ఆ డాక్టర్ ఎవడో వస్తాడంట, రిసీవ్ చేసుకుందాం. రండి డాక్టర్ రండి. పక్క తప్పకండి, పక్క తప్పకండి. ఇక్కడ ఎవరున్నారంటే అంత హడావిడి చేస్తున్నావు? మీరున్నారు కదరా, చాలు అలా పక్కకి నుంచండి. ఏంటి మామ ఈ యాక్షన్? యాక్షన్ కాదు, ఓవర్ యాక్షన్. డాక్టర్ ఆర్ యు ఫైన్? ఫైనా? వైఫైన్? ఐ హావ్ పొల్యూషన్, ఇన్సూరెన్స్, లైసెన్స్. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? Oh, your nasty US thoughts. Not that fine, doctor. Hi, hello, how are you? I am fine. That's fine, doctor. Oh, that's fine. I am fine, fine. పదండి లోపలికి వెళ్దాం. Come again? Oh, English దానే. Come on, let's go inside. Baby waiting. Baby? Baby. Come on, baby, let's go on the bullet. లోపలికి వెళ్ళి పాడుకున్నాడు ఎట్టు. చలో చలో, జల్దీ చలో. Okay. Who are these burgers? నాట్ బర్గర్స్, దే ఆర్ బెగ్గర్స్. రే బాబు చిల్లలేదు, అవతల పండి. నన్నే బెగ్గర్ అంటావా? డాక్టర్, ఐఎమ్ నాట్ ద బెగ్గర్. ఈ ప్రాపర్టీ మొత్తానికి వన్ అండ్ ఓన్లీ ఓనర్ పిసునుగొట్టు మనోహర్. బ్రాకెట్ లో మను. Your face is looking like California beggars. That's why I mistook. Sorry. It's okay. చూసావా మామ ఎలా లైన్ లోకి వచ్చాడు? ఆ లైన్ లోకి వస్తాయి, హోల్డ్ లో ఉంటాయి. ఇప్పుడు ఎవరికైనా కాన్ఫరెన్స్ కలపాలా? అక్కడ నుంచే. యు కమ్ డాక్టర్, లెట్స్ గో ఇన్సైడ్. ఓకే. ఈడు ఇంగ్లీష్ చూస్తుంటే అమెరికా నుంచి వచ్చినట్లేదు, అమలాపురం నుంచి వచ్చినట్టుంది. నాకు కూడా అదే అనిపిస్తుంది మామ. ఏం చేద్దామంటావు? టెస్ట్ చేద్దాం. దిస్ ఈస్ పిసినగొట్టు భవనం డాక్టర్. Oh, I see. House. Very nice. Who is పిసినగొట్టు here? టోటల్ హౌస్ ఫుల్ ఆఫ్ పిసినగొట్టు హియర్. మెయిన్ కొట్టు జగన్నాథం, చిన్న కొట్టు మను, అమ్మ కొట్టు లక్ష్మి, కుచ్చు. నైస్. ఎంతకీ హూ ఇస్ ద పేషెంట్ కొట్టు? ముసలి కొట్టు. దేర్ సీసీ. కోడి కొంగ పిల్ల పీసు పిత్తు. జగదాదా నువ్వే పిత్తయ్యాలి. ఊసే సడన్ గా పిలిస్తే రావడానికి అదేమన్నా ఆటోనా? ఆటోమేటిక్ గా వచ్చే బాంబే, నా వల్ల కాదు. నాకు తెలీదు, నువ్వే వేయాలి. సరే. పెద్దది కావాలి. అంకుల్ మామిడికాయ పప్ప. అవునరా, మెల్ల తెలుస్తుంది. నేను వేస్తానులే గాని ఎవరొచ్చారో చూడు. ఎవరి అంకుల్? నీకోసమే తెచ్చా, సూపర్ వేస్తాడు. డాక్టర్ పేషెంట్ షీ ఓన్లీ వేసండి. ఐ విల్ పుట్. అబ్బా, జురాసిక్ పార్క్ లో డైనోసార్ పడినట్టు ఎంత అందంగా పడ్డావే. అమ్మయ్యా, థ్యాంక్స్ పేప గారు, టైంకి వచ్చి కాపాడారు. తెల్లవారులు ఒకటే గోలండి, పిత్తయ్యి అని. ఎక్కడి నుంచి వస్తాయండి? అయ్యానో లోడ్ చేసి పెట్టుకున్న గన్లా, అడగగానే వదలడానికి. డోంట్ వరీ, ఐ గేవ్ ఇండిషన్ కదా, హీ విల్ రికవర్. ఇండిషనా? మామా ఈ భాష ఏదో తేడా కొడుతుందిరా. డాక్టర్, మీరు డాక్టర్ అంటున్నారు కదా, మరి మెల్లో స్టెథోస్కోప్ లేదేంటి?
ఇంట్లో ఛార్జింగ్ పెట్టొచ్చారా నీకెందుకు ప్రతిదానికి మధ్యలో వచ్చేస్తావు అది కాదు గోరా. అవతలకెళ్ళ ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నాను. ఈ డైరెక్షన్ ఏంట్రా బాబు? డాక్టర్ ఇప్పుడు ప్రాసెస్ ఏంటి? ఆపరేషన్ హోమ్ థియేటర్ రెడీ చేయమంటారా? షాక్ ట్రీట్మెంట్ ఇస్తారా లేదా బ్రెయిన్ కోసి పిచ్చి తీసేస్తారా? నన్ను అడిగితే దానికి బ్రెయిన్ తీసేయడమే బెటర్ డాక్టర్. పిచ్చి బాగా ముదిరిపోయింది అనుకోండి. అమ్మాడి అమ్మ ఏటి వీడికి మనకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నట్టుంది. డాక్టర్ ఏంటి కంపెనీసే, వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ మిస్టర్ గోరా, ఐ థింక్ యు ఆర్ రైట్. యు షుడ్ స్టార్ట్ ద ట్రీట్మెంట్ ఇమిడియట్లీ. ట్రీట్మెంటా? ఏం ట్రీట్మెంట్ డాక్టర్? కేమోథెరపీ. కేమోథెరపీనా? అది క్యాన్సర్ పేషెంట్లకు కదా చేసేది. దట్స్ కీమోథెరపీ. దిస్ ఇస్ కేమోథెరపీ. యా యు ఆర్ రైట్. ఇది నేను కూడా విన్నాను. అకార్డింగ్ టు ద టర్మ్స్ ఇన్ ద మెడికల్ ఆస్పెక్ట్స్, కీమోథెరపీ ఇస్ విచ్ పేషెంట్ ఇస్ ట్రీటెడ్ విత్ కేమా మటన్ పాయ అండ్ నల్లిబొక్కల బిర్యానీ. లాస్ట్ లో అరగడానికి ఒక థమ్స్ అప్. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. నైస్ సెలక్షన్ డాక్టర్. వీడెవడో మనకు బాగా ఆపరేట్ చేస్తున్నాడు. గుడ్ ఇన్ఫర్మేషన్ మిస్టర్ గోరా. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ డాక్టర్. ఐ విల్ కీప్ ఇట్ అప్. అది కాదు గోరా, ఇదేదో తేడాగా. తేడా లేదు తోడా లేదు. నన్ను పొగిడితే జలసరా మీ ఇద్దరికి. ఎలాండి? అయినా పొద్దున్నే కదా డాక్టర్ చికెన్ ఫిష్ ప్రాన్స్ అన్ని కలిపి పెట్టింది. మళ్ళీ ఇప్పటికి ఏమైందుకు? అంకుల్ చట్నీతో తిన్నామని సాంబార్ వేసుకోమా, షేర్వాతో తిన్నామని రైతా వేసుకోమా. ఇది కూడా అంతే. గోరా, డాక్టర్ this much high knowledge you having, where did you do your MBBS? Cambridge, Oxford? యూట్యూబ్ డాక్టర్. YouTube? యా A to Z ఎనీ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ లో చేసుకోవాలి సబ్స్క్రిప్షన్. అమ్మా వీడు మనకంటే టాలెంటెడ్ లా ఉన్నాడు. ఫాస్ట్ గా పని పూర్తి చేసుకొని డబ్బులు తీసుకొని జంప్ అయిపోలే. డాక్టర్ ఈడొకడు. యా టెల్ మీ మిస్టర్ గోరా. హెడ్ కోసేసి బ్రెయిన్ లోంచి పిచ్చిని లాగేద్దాం పదండి. హెడ్ కోసేయడం ఏంట్రా బాబు? ఈడు అసలు డాక్టరేనా? ఏయ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నన్ను ఏమన్నానండి? డాక్టర్ పేపర్ మాత్రం ఏమనొద్దు. ఈజ్ వరల్డ్స్ బెస్ట్ రేడియాలజిస్ట్ ఇన్ ది ఆస్ట్రోనామికల్ డిపార్ట్మెంట్. ఏం తెలుసురా మీకు? పిల్ల పచ్చనా ఎల్లారా. జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై సైట్. మీరు పదండి డాక్టర్. లెట్స్ గో. ఊరే ఏంట్రా ఇల్లు బెడ్రూమ్ ఆపరేషన్ రూమ్ చేస్తారు. నాకు ఎందుకో డాక్టర్ గారు నకిలీ డాక్టర్ అనిపిస్తుంది నాన్నగారు. అవును, వైద్యం వికటిస్తే మన బేబం బకెట్ తనేడువే. ఊరే అలా అంటారేంట్రా? ఊరే బల్బు ఆగిపోయిందిరా. అంటే బేబం అవుటా? హాయ్ ఫ్రెండ్స్. బల్బు ఆగిపోవడం చూసి కంగారు పడ్డారా? నేనే మీ రియాక్షన్ చూద్దామని స్విచ్ ఆపా. నీ బాయ్ ఫ్రెండ్స్. అయ్య బాబాయ్, అమ్మా అబ్బా అయ్యి బాబాయ్ గుమ్మేసింది. అనియా ఏటనియా? ఇది బేబమ్మ అరుంధతిలో జేజమ్మ అలా కుమ్మేస్తుందంటే. ఒరే పేపా నీకు తెలుగు వచ్చా? తెలుగు ఒకటే వచ్చే. అమెరికా అన్నావు, డాక్టర్ అన్నావు. అమెరికా లేదు నమ్మలేక లేదు. నా నామదల్ వలసల యాక్టర్. ఏదో 4 డబ్బులు వెనకేసుకుందామని ఈ యాసం కట్టినా. కానీ ఏడేటనియా డబ్బుల కోసం వస్తే దెబ్బలు పడుతున్నాయి. మరి బేబమ్మతో మామూలుగా ఉండదు. నీ సినిమా నాలెడ్జ్ తో ఏదో ఒక ఐడియా ఇవ్వరా. ఇట పిచ్చి పట్టిన వాళ్ళకి సినిమాల్లో షాక్ ఎట్టేస్తారనియా. షాకా? అవునా, షాక్ ట్రీట్మెంట్. ఆ స్విచ్ బోర్డు నుంచి 2 వైర్లు లాగే. అమ్మా బాబాయ్ ఇదిగో. ఇప్పుడు తీసుకెళ్లి దాన్ని వెనకాల గుచ్చేసినాం అనుకో, గలగల గలగల కొట్టేసుకొని గతం అంతా గుర్తొచ్చేస్తుంది. అదేదో మీరే కొట్టేసుకోండి రా బాబు, నన్ను ఇన్వాల్వ్ చేయకండి. ఏటేసని భయపడతావు? ఆ వైర్లకి మామా గురువు గారు ఆఖరి రాగం పాడినట్టు లోపల నుంచి ఆ సౌండ్లు ఏంట్రా? నాకు అదే అర్థం కావట్లేదు. ఒకసారి చూద్దాం పదా. షాక్ పెడతానని చెప్పి నువ్వు షాక్ లేకపోయావేంట్రా? ఇక్కడ ఏదో స్విచ్ ఉంది ఆపేద్దాం. జగన్నాథ, లక్ష్మి, బేబం మామూలు అయిపోయింది. అవును నాన్న, అందరినీ మామూలుగా పిలిచేస్తుంది. ఒరే జగన్నాథ నాకేమైందిరా? ఇప్పుడు అదంతా చెప్పడం కష్టం గానీ నీకు ఖాళీ ఉన్నప్పుడు లాస్ట్ ఎపిసోడ్ చూసుకో, క్లారిటీ వచ్చేద్ది. అమ్మయ్యా ఏదైతేనే దానికి పిచ్చి తగ్గింది. ఎంతకీ డాక్టర్ గాడేడి? గారా అంకుల్. షాక్ ట్రీట్మెంట్ తో కరెంట్ ఒకటే ట్రాన్స్ఫర్ అవుద్ది అనుకున్నాను. పిచ్చి కూడా ట్రాన్స్ఫర్ అవుద్దా? ఏ గోరా అంకుల్, ఐ యామ్ రాక్, WWE ఫైటర్. ఓ నైస్ టు మీట్ యు. ఒరే రాక్, అవర్ బేబమ్ ఇస్ బ్యాక్. వీడియో నచ్చితే కొట్టర లైక్, ఇంకా నచ్చితే పెట్టర కమెంటు, బాగా నచ్చితే చెయ్యర షేరు, చాలా నచ్చితే సబ్స్క్రైబ్ నొక్కు.
లైక్ షేర్ కమెంట్ పెట్టి సబ్స్క్రైబ్ నొక్కి గంటని కొట్టే. కామెడీ కోడే పిసిని గొట్టు కోడే, ఫ్రెండ్షిప్ కోడే ముక్కు గోర కోడే, ముసలి కోడే బేబమ్మ కోడే, నవ్వుల కోడే ఫన్ మోజీ కా కోడే.